ఇందులో ఎటువంటి రాజకీయం లేదు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఓట్ల వరకే రాజకీయాలు. రాజకీయాలు అయిపోయిన తర్వాత ఒక యువ శాసనసభ్యునిగా మీ అందరూ హుజరాబాద్ నుంచి నన్ను ఎన్నుకొని, నన్ను చాలా నమ్ముకొని నన్ను ఎన్నుకున్న తర్వాత నేను కూడా ప్రతి యువకునికి, సరే దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ పోయినప్పటికీ నేను బాగా ఆలోచన చేసి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువత ఎట్లయినా చేసి వీళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, ఎట్లా చేయాలని ఆలోచన చేశాను. చాలా సర్చ్ చేస్తుంటే నాకు వీళ్ళందరూ కూడా దొరికిన జన్మలో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తే అందరినీ కంపెనీని తీసుకొని రావడం జరిగింది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరికి ఖచ్చితంగా మీ టాలెంట్ బట్టి మీకు నేను అఫీషియల్ కూడా అనౌన్స్ చేసిన, మీ జీతాలు 15,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా ఇక్కడ ఉన్న కంపెనీలు అందరూ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మీరు రిక్రూట్ చేసుకోవడానికి రెడీ ఉన్నారు. ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా మీ అందరు కూడా యూజ్ చేసుకోవాలని మన యువతకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను చాలా సీరియస్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. 101% ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా మన రిజిస్ట్రేషన్స్ దాదాపు 3,000 చిల్లర మంది దాకా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. 3,700 చేంజ్ రిజిస్ట్రేషన్స్ దాకా చేసుకున్నారు. మీ రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంగా మీ అందరు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళందరూ కూడా మీకు జాబ్స్ చేయడానికి రెడీ ఉన్నారు. మీ అందరు కూడా చెప్తా ఉన్నాను, మీ అందరికి టాలెంట్ ఉండి మీరు అందరూ ఆర్గనైజ్ చేసుకొని కంపెనీలో రిక్రూట్ చేసుకుంటే మీకు సాయంత్రం మళ్ళా ఇక్కడ 7 గంటలకు నిల్చొని మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు హెచ్ఆర్ మీకు ఆఫర్ లెటర్లు ఇస్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాము. కాబట్టి దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఇంతకుముందు మా రవాణా మాట్లాడుతున్నట్టుండే నాట్ రాంగ్ రవాణా ప్రభు, ఇంతకుముందు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడినప్పుడు ఏమన్నాడు, ఖచ్చితంగా మాకు ఆపర్చునిటీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము, కానీ హుజరాబాద్ నుంచి బయటికి అందరికీ వాళ్ళందరూ కూడా రెడీగా ఉండాలి. హుజరాబాద్ అవకాశం ఉంటే హుజరాబాద్ ఇస్తాం, బయట అవకాశం ఉంటే కూడా చేయనికి ఉండేటట్టు ఉండాలా. కాబట్టి అందరు కూడా మన ఇంటి పక్కనే ఉద్యోగం ఉండదు. కరీంనగర్ ఉండొచ్చు, వరంగల్ ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, సో హుజరాబాద్ కూడా ఉండొచ్చు. కానీ ఎక్కడ ఆపర్చునిటీ వస్తే అక్కడ మనం ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండోది, ఇంతకుముందు అన్నాడు హుజరాబాద్ యూత్ లో జోష్ కావాల్సిన ఎవరు మాట్లాడతారు కదా, మా వాళ్ళు సైలెంట్ గా ఉంటారు కానీ బుల్లెట్ కొట్టినప్పుడు కింద ఖచ్చితంగా చూడతారు. అంతేనా కదా? ఒక్కసారి మనలందరూ కూడా ఇక్కడికి వచ్చిన హెచ్ఆర్లకి అందరూ కూడా గట్టిగా సపోర్ట్లతోని సీటీలతోని ఒకసారి సో ప్రభా నా జర్ర ఇట్లా అంటే అయిపోయి వాళ్ళని కదియాలంటే కదిలించిన తర్వాత చూస్తుంటారు. సో 100% మీ అందరు కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారని, మీ అందరు కూడా నేను ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని, మీ అందరు ఇంతమంది యూత్ వస్తే చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది. మీ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ మాత్రం తప్పక యూజ్ చేసుకోండి. ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ ఆల్ టు గెట్ జాబ్స్. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మనం ఇంతకుముందు కంపెనీల దగ్గర పోయే వాళ్ళం, హైదరాబాద్ దగ్గర పోయేవాళ్ళం, అక్కడ చుట్టూ తిరిగే వాళ్ళం. కానీ వాళ్ళ కేసీఆర్ గారి ప్రోత్సాహంతో, కేటీఆర్ గారి ప్రోత్సాహంతో, హరీష్ రావు గారి ప్రోత్సాహంతో, వాళ్ళ ముగ్గురు ప్రోత్సాహంతో ఇవాళ వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి కంపెనీలనే ఇవాళ హుజరాబాద్ మీకోసం తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మీ అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సద్వినియోగం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద హెచ్ఆర్ ఆల్సో టు గివ్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ఆల్ ద యంగ్స్టర్స్. And even if they're not, some might be overactive also, but if they get an opportunity, I'm sure they'll shine like stars. So I kindly request all your HR also to please consider all of them who have come. I request చేస్తున్నా, మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువత పక్షాన రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు జాబ్ చేయాలని కూడా పక్కన స్కూల్లో అరేంజ్ చేయడం జరిగింది. మనకి సిటీ సెంటర్ ఆనుకొని మన 10th ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆడ 5,000 మందికి భోజనాలు కూడా అరేంజ్ చేయాలి. మీకు ఎక్కువ వస్తే కూడా ఎక్కువ కూడా చేస్తాను, నో ప్రాబ్లం. సో యూ కెన్ టేక్ యువర్ టైం, ఇంటర్వ్యూ చేయండి. సాయంత్రం 7:30, 8 వరకు
అందరూ కూడా వెయిట్ చేయాల్సి వచ్చి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అందరూ కూడా ఇంటర్వ్యూ చేసుకొని ఎవరికి ఆఫర్ లెటర్స్ ఇవ్వాలనేది కూడా ఈవినింగ్ 7 o'clock ఐ థింక్ సో బై 7:30 వచ్చే వాళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్స్ కూడా వస్తాం. సరే ఓవర్ఫ్లో ఉంటే అవసరమైతే ఇంకొక రోజు కూడా ఎక్స్టెండ్ చేద్దాం. మీరు పెద్ద పరేషాన్ కావాల్సిన పని లేదు. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి అవసరమైతే మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి అవసరమైతే ఒక రోజు అక్కడ ఓవర్ఫ్లో పబ్లిక్ ఉంటే కూడా మీరు ఉండాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. సో 98% ఇవాళ కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేస్తా. కానీ ఇన్ కేసు మన ఎవరున్నా కూడా ఇంకొక రోజు అయినా కూడా మీరు అందరూ ఉంటారు అందరూ ఉంటారు కదా, లేకపోతే పంపించాం. జస్ట్ కిడింగ్. సో విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ టుడే. బట్ ఈవెన్ ఎవరున్నా లేకున్నా విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ టుడే. కానీ 101% బై ఎంత లేట్ అయినా కూడా ఆర్డర్ కాపీలు ఇచ్చే ప్రయత్నం చేసుకుంటాం. కింద మీకు హెల్ప్ డెస్క్ ఉంది. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దాంట్లో ఏ కంపెనీ ఎక్కడ ఉందనేది మీకు బయట ఫ్లెక్స్లో గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇచ్చింది. 2,32,000 గవర్నమెంట్ ఉద్యోగాలలో నోటిఫికేషన్ ఇచ్చి ఇలా 2,10,000 ఉద్యోగాలు కూడా ఈ భారతదేశంలో ఎక్కడ కాని విధంగా కేసీఆర్ గారు 2,10,000 గవర్నమెంట్ ఉద్యోగాలు నింపింది కూడా ఒకసారి యువతకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఐటీ ఉద్యోగాలు కూడా ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బెంగళూరుని కూడా బీట్ చేసి దాదాపు 10 నుంచి 12 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో కల్పించింది కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరి కంపెనీస్ లో కూడా చాలా మందిని కేటీఆర్ గారు ఆ రోజు ప్రోత్సాహం చేసింది కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరియు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇలా మేము కూడా ప్రోత్సాహం చేయాలని ఇలా వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి మీకు కూడా అవకాశం మీ దగ్గర తెచ్చినా ఇక మనం స్టార్ట్ చేసుకుందాం. ఎక్కువ బోర్ కొట్టియా కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరియు సెలవు తీసుకుంటాము. జై తెలంగాణ, జై